హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో మనము చరిత్ర విభాగంలో వచ్చినటువంటి ప్రశ్నలకి చూద్దాం. ఇప్పుడు అటు ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ చరిత్ర నుండి కావచ్చు, పేపర్ 1 జనరల్ స్టడీస్లో మనం ఈరోజు జరిగినటువంటి పరీక్షలో కనుక ప్రశ్నల సరళిని గమనిస్తే చాలా డెప్త్గా అనాలిసిస్ ఓరియంటేషన్లో అడగడం జరిగింది. ఎవరైతే ఒక 1 ఇయర్ టార్గెట్ పెట్టుకొని చాలా డెప్త్గా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఏదో బిట్లలాగా క్లాసులు విన్నా కూడా బిట్లలాగా కనుక చదివిన వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇది 100%. నేను ఎప్పుడూ ప్రతి క్లాస్లో మీకు చెప్పేవాడిని, ప్రతి టాపిక్ను ఎనీ సబ్జెక్ట్ను కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదవాలి. పేపరు చాలా డెప్త్గా అడుగుతున్నారు, గత ప్రీవియస్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అని అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది, అలానే అడగడం జరిగింది. అంటే పైన చదివిన వాళ్లకు ఏదో ఏబిసిడీలు ట్రిక్కులు చేస్తే అదృష్టంలో మనకు వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచించిన వాళ్లకు ఇది అసలే తగదు. ఇందులో చాలా ప్రణాళికబద్ధంగా అనాలిసిస్ ఓరియంటేషన్లు చదివిన వాళ్ళు మాత్రమే పేపర్ను చేయగలుగుతారు. పేపర్ చాలా బాగుంది, ఇలానే ఇవ్వాలి. ఎందుకంటే చదివే విద్యార్థులకు న్యాయం జరిగే కోణంలో పేపర్ ఉంది. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇక క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షను ఏకకాలంలో భారతదేశంలో నిర్వహించేటందుకు 1919 భారత ప్రభుత్వ చట్టం దోహదం చేసింది. ఏ. బి. ఆ పరీక్షను మొదటిసారిగా 1922లో అలహాబాద్లో నిర్వహించారు. ఇందులో మనకు రైట్ ఆన్సరు ఏ మరియు బి అండి. అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షను ఏకకాలంలో భారతదేశంలో నిర్వహించేందుకు 1919 భారత ప్రభుత్వ చట్టం దోహదం చేసింది. రైట్ స్టేట్మెంట్. ఆ పరీక్షను మొదటిసారిగా 1922లో అలహాబాద్లో నిర్వహించారు. రైట్. ఫస్ట్ అలహాబాద్లో నిర్వహించారు, తదనంతరం ఢిల్లీలో కూడా నిర్వహించడం జరిగింది. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. సంఘ సంస్కర్త బాల గంగాధర శాస్త్రి జంబేకర్కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ. ఈయన మొట్టమొదటి ఆంగ్లో మరాఠా వార్తాపత్రికను దర్పణ్ మరియు దిగ్దర్శన్ అను మొట్టమొదటి మరాఠా మాసపత్రికను ప్రారంభించను. బి. ఈయన మరాఠా జర్నలిజానికి పితామహుడుగా పేరుగాంచాడు. ఇందులో కూడా మీరు గమనిస్తే ఈ రెండు కూడా సరైనవే. బాలశాస్త్రి జంబేకర్కు సంబంధించి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది జతలలో ఏది సరైన జత కాదు? అన్నాడు. సరైనదా సరికానిదా? ఎప్పుడు కానీ మనకు తెలిసినలాగానే ఉంటుంది. లాస్ట్ అక్షరం వరకు క్వశ్చన్ చూడాలి. ఏ. అజీముల్లా ముర్షిదాబాద్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. బి. కున్వర్ సింగ్ బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. 3. హజరత్ మహల్ లక్నోలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. హజరత్ మహల్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తాంతియోతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ 1 సరికాని జత. అజీముల్లా ముర్షిదాబాద్లో నాయకత్వం వహించాడనేది తప్పండి. ఇతడు ఫతేపూర్లో నాయకత్వం వహించడం జరిగింది. మిగతా ఆప్షన్స్ రైట్. కున్వర్ సింగ్ అనేవాడు బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చాలా కురువృద్ధుడు. ఇతన్ని బీహారీ సింహము లేదా బీహారీ కేసరి అని కూడా పిలుస్తాడు. ఇక లక్నోలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది బేగం హజరత్ మహల్ అండి, అది ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ 3 కూడా సరైనవే. ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ 1 అది తప్పు జత. ఇది మనకు రైట్. నెక్స్ట్. ఈ క్రింది సత్యాగ్రహములను అవి ప్రారంభించబడిన సంవత్సరము ప్రాతిపదికగా అమర్చము. అంటే ఈ సత్యాగ్రహాలు ఏ సంవత్సరంలో ఎవరు నిర్వహించారు, ఏ సంవత్సరంలో ప్రారంభమైందనే విషయాన్ని తెలిసినప్పుడు మాత్రం మనం ఆర్డర్లో పెట్టడానికి అవకాశం ఉంది. ఏ.
మున్షిగంజ్ ఖాళీ దేవాలయ సత్యాగ్రహం 1929. మున్షిగంజ్ ఖాళీ దేవాలయ సత్యాగ్రహం 1929లో సత్యానంద సరస్వతి ప్రారంభించాడు దీన్ని. వైకోం సత్యాగ్రహము 1924లో వైకోం సత్యాగ్రహం మాధవన్ కేశవ మీనన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నాసిక్ కాలారాం దేవాలయ సత్యాగ్రహము 1930లో 1930లో అంబేద్కరు. డి గురువాయూర్ దేవాలయ సత్యాగ్రహము 1931లో కేలప్పన్. ఇందులో వరుస క్రమంలో పేర్కొనమన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనకి ఈజీ. బిఏసిడి మనకు బిఏసిడి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము. ఏ అబుల్ హసన్ తానిషాకు చెందిన దివాన్ ఈ హఫీజ్ గ్రంథమందు కుతుబ్ షాహీల అపురూపమైన చిత్రం కలదు. ఇది రైట్ స్టేట్మెంట్. బి ఈ గ్రంథమునందు 15 పేజీలు మొహమ్మద్ షా సుల్తాన్కు సంబంధించిన లఘు చిత్రాలు పొందుపరచబడ్డాయి. ఇది రాంగ్ అండి. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ 2 మాత్రమే, 2 రైట్ ఆన్సరు ఏ మాత్రమే. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఈ క్రింది రాజభవనాలను వాటి నిర్మాణ ప్రారంభ సంవత్సరం అనుసరించి కాలానుక్రమానుసారంగా అమర్చండి. ఇక్కడ కూడా మనకు సీక్వెన్స్ ఆర్డర్లో తెలిస్తేనే మాత్రము మనకు తెలుస్తుంది. ఈ నిర్మాణాలు కనుక చూస్తే మల్వాలా ప్యాలెస్ 1845లో, ఫలక్ తర్వాత హిల్ ఫోర్ట్ ప్యాలెస్ 1923లో, హిల్ ఫోర్ట్ ప్యాలెస్. సి ఫలక్ నుమా ప్యాలెస్ 1884లో. డి అస్మాన్ ఘర్ ప్యాలెస్ 1885లో. ఈ పైగా ప్యాలెస్ 1900 సంవత్సరంలో. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే వరుస క్రమం చూస్తే సంవత్సరాలను బట్టి ఏసిడిఈబి ఏసిడిఈబి ఇది మనకు రైట్ ఆన్సర్. వరుస క్రమంలో మనకు చూస్తే ఫస్ట్ ఏ 1845, తర్వాత సి 1884, తర్వాత డి 1885, తర్వాత ఈ 1900, తర్వాత ఈ బి 1923. అంటే మల్వాలా ప్యాలెస్ 1845, తర్వాత హిల్ ఫోర్ట్ ప్యాలెస్ 1923, సి ఫలక్ నుమా ప్యాలెస్ 1884, అస్మాన్ ఘర్ ప్యాలెస్ 1885, పైగా ప్యాలెస్ 1900. ఈ సంవత్సరాలను బట్టి వరుస క్రమంలో మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి ఆన్సరు మనకు సెకండ్ వన్ ఆన్సరు ఏసిడిఈబి. గతంలో మనకు చాలాసార్లు ఈ ఫలక్ నుమా ప్యాలెస్, ఫలక్ నుమా అనగా ఉర్దూ భాషలో ఏమని కూడా అడిగారు, ఆకాశ దర్పణము అనే అర్థము. అది 1884లో. దీన్ని నిర్మించింది ఎవరని కూడా అడిగారు చాలాసార్లు. ఫలక్ నుమా ప్యాలెస్ను మీర్ మెహబూబ్ అలీ ఖాన్ వద్ద ప్రధానమంత్రిగా లేదా దివాన్గా పనిచేసినటువంటి వికార్ ఉల్ ఉమ్రా దాన్ని నిర్మాణం చేశాడు. కానీ చివరిగా మాత్రము ఆనాటి 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1887లో ఈ ఫలక్ నుమా ప్యాలెస్ను కూడా కొనడం జరిగింది. ఇది ప్రీవియస్ పేపర్లో ఈ ఓరియంటేషన్లో మనకు దీని మీద అడిగారు. పైగా ప్యాలెస్ ఏంటంటే దాని అర్థము నిజాంల వద్ద సర్వ సైన్యాధ్యక్షులుగా పనిచేసినటువంటి సైన్యాధ్యక్షులను పైగాలు లేదా పాయిగాలు అంటారు. వారి కోసం ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని అది 1900లో. ఇది కూడా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భాస్కర రామాయణం ఒక మిశ్రమ గ్రంథము. అది 5 రచయితలచే వ్రాయబడింది. వారిని గుర్తించండి. ఇచ్చిన 4 ఆప్షన్లు మనకు రైట్ ఆన్సర్ థర్డ్ వన్. మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవ, భాస్కర, హులకి భాస్కర మరియు అయ్యల ఆర్య.
ఈ థర్డ్ వన్ మనకు రైట్ ఆన్సరు. ఈ క్రింది దేవాలయాలను అవి ఉన్న ప్రాంతాలలో జతపరచము. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి ఇక్కడ. ఏ నగరేశ్వరాలయము ఎక్కడుంది? మనకి ఇది వేములవాడలో ఉంది. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర దేవాలయానికి సమీపంలో బద్దిపోచమ్మ తల్లి ఉంటుంది. బద్దిపోచమ్మకు ఎదురుగానే పక్కకే నగరేశ్వరాలయం ఉంటుంది. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ బి ఎరకేశ్వర దేవాలయము ప్రస్తుత సూర్యాపేట జిల్లా పిల్లల మరిలో ఉంది. ఎరకేశ్వర దేవాలయం చాలా సార్లు కూడా అడగడం జరిగిందండి. డైరెక్ట్ బిట్ కూడా ప్రీవియస్ పేపర్లో మనకు టీజీపీఎస్సీలో. నెక్స్ట్ వన్ సి రామేశ్వర దేవాలయము నందికొండలో ఉంది. చెన్నకేశవ స్వామి దేవాలయము గంగాపురంలో ఉంది. ఇందులో మనకు రైట్ ఆన్సర్ 3 ఏ బి సి డి. A2 B4 C1 D3. నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించము. ఏ పేరిని నృత్యము మార్గ నృత్య రీతిలో భాగము. బి ఈ నృత్యమును మతపరమైన ఆచారాలలో ప్రదర్శించేవారు. సి ఈ నృత్య రీతిని యుద్ధ నైపుణ్యం గల లెంకలు మరియు నాయకులు అభివృద్ధి గాంచిరి. డి ఈ నృత్య రీతిని వీరశైవ అనుచరులు పాలంపేట హన్మకొండ మరియు వరంగల్లో వ్యాపింపజేశారు. ఇందులో మనకు రైట్ ఆన్సర్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ బి సి డి. ఇందులో అంటే ఇది మతపరమైనది రైట్ ఆన్సరే. ఇది ఇట్ ఈస్ క్లియర్. ఇది వీరశైవ మతానికి సంబంధించింది, మతపరమైనది. అంటే కాకతీయుల కాలంలో యుద్ధాలకు వెళ్లే ముందు యుద్ధాల్లో విజయం సాధించడానికి పురుషులు వీరావేశంతో వేసే పేరిని నృత్యం అండి. పేరిని నృత్యము ఇది మనకి ఈ యుద్ధ నైపుణ్యం గల లెక్కలు మరియు నాయకుల అభివృద్ధి గాంచారు అనేది కూడా రైటే. ఇందులో ఈ నృత్యాన్నిటిని వీరశైవ అనుచరులు పాలంపేట హన్మకొండ వరంగల్ వ్యాపించి చేశారు. ఇందులో రైట్ ఆన్సర్ బిసిడి. ఏ మినహాయిస్తే బిసిడి 3 స్టేట్మెంట్లు సరైనవే. దీన్ని వారియర్ ఆఫ్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు పేరిని నృత్యాన్ని. గతంలో ఆ మోడల్లో కూడా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే యుద్ధాల్లో విజయం సాధించడానికి యుద్ధాలకు వెళ్లే ముందు పురుషులు వీరావేశంతో వీరశైవ మత భావజాలం కలిగిన వారు ఈ నృత్యాన్ని చేయడం వల్ల సైనికులు ప్రేరణ పొంది యుద్ధాల విజయం సాధించేవారని అర్థము. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది? చాలా అద్భుతంగా అడిగాడు. ఏ కుతుబ్ షాయిలు సృష్టించిన దక్కని సంస్కృతి స్థానిక దక్కన్తో పాటు ఉత్తర భారతదేశము తుర్కిస్తాన్ అరేబియా మరియు పర్షియా సంస్కృతుల మేళికలైక. ఏ బి విదేశాల నుండి వచ్చి కుతుబ్ షాయిల ఆస్థానంలో స్థిరపడిన వారిని హబెషిస్ అనేవారు. ఇందులో ఏ మరియు బి రెండు సరైనవే. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మనకి ఈజీగా గతంలో దీన్ని ఏ కోణంలో అడిగారంటే గంగా జమునా తహజీబ్ ఏ రాజవంశ కాలం నాటి సాంప్రదాయము స్టేట్మెంట్ అని కూడా అడిగారు. అదే గోల్కొండ కుతుబ్ షాయిల కాలంలో. అంటే దాన్ని ఈ విధంగా విడమర్చి మనకు అడిగినటువంటి పరిస్థితి. 2 స్టేట్మెంట్లు సరైనవి. నెక్స్ట్ పాయింట్ ఈ క్రింది వారిలో ఏ వర్గం వారు దారం వడకడానికి పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేసేవారు? దూదేకుల, నేతకాని, దేవాంగుల, కుంచె ఎరికల. రైట్ ఆన్సర్ మనకు దేవాంగుల. నెక్స్ట్ ఈ క్రింది గ్రంథంలో ఏది వీధి నాటకాల గురించి తొలి ప్రస్తావన కావించింది? తొలి ప్రస్తావన వీధి నాటకాల గురించి అంటే మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథము పాల్కురికి సోమనాథుడు. ఆయన వీరశైవ మత కవండి. పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి ఇది పండితారాధ్య చరిత్ర అనే గ్రంథంలో రాయడం జరిగింది. మనకు పండితారాధ్య చరిత్ర ఇచ్చాడు, బసవ పురాణం ఇచ్చాడు, నృత్య రత్నావళి, రంగనాథ రామాయణం. ఇందులో ఆప్షన్లో నంబర్ 1 ఫస్ట్ వన్ ఆన్సరు పండితారాధ్య చరిత్ర. అంటే పాల్కురికి సోమనాథుడు తెలుగులో రచించినటువంటి పండితారాధ్య చరిత్రలో వీధి నాటకాల మొట్టమొదటి ప్రస్తావన చేశాడు. అది మనకు రైట్ ఆన్సరు. ఇవి మనకు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పేపర్లో ఇచ్చినటువంటి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కూడా మనం కీ పేపర్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ పేపర్ని గమనిస్తే చాలా డెప్త్గా అడగడం జరిగిందండి. సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉంటేనే చేయగలుగుతాం అనేది చాలా క్లియర్. ఇక భవిష్యత్తులో కూడా మన తెలంగాణ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఇప్పుడున్నటువంటి పేపర్లను దృష్టిలో పెట్టుకొని చిన్న పెద్ద ఎగ్జామ్ అనేది ఏం లేదు. ఇప్పటి నుండి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. అవకాశం ఉంటే మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మీరు ఆఫ్లైన్కు ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకోవద్దని కాదు, ఇక్కడ ఆన్లైన్లో కూడా అవసరమే. ఏది సమయం లేని వాళ్లకు, ఉద్యోగాలు చేసే వాళ్లకు. కానీ ఇప్పుడు పేపర్ను బట్టి చూస్తే మీకు తెలుస్తుంది, బిట్లు అనేవి పని చేయవు. దాన్ని మీరు గమనించాలి గ్రూప్ 2 ఉద్యోగ మిత్రులారా. ఓకే, అడ్వాన్స్ మీకు కంగ్రాట్స్. సరే, ఏది ఏమైనా ఈ మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక త్వరలోనే నా క్లాసులన్నీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.